ఏం చేస్తారు? జరిపిస్తారు. మన సహవాసంలో ఉన్న ప్రియ సహోదరి స్టెల్లా సిస్టర్ గారు తిరుపతి సహవాసంలో అనేక కుటుంబ ప్రార్థనలను ప్రతి నెల పెడతా ఉంటారు. చాలా ఈజీగా సహోదరి పెట్టేస్తూ ఉంటుంది. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, ఎందుకు మిగతా విశ్వాసులు పెట్టడం లేదు. ఒకటి ఏమిటంటే, మిగతా వాళ్ళు పెట్టడానికి కారణం ఏమిటంటే మనుషుల ముఖమును చూసి పెడతా ఉంటారు. అంటే కుటుంబ ప్రార్థన పెడతా ఉంటే అందరూ రావాలి, ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళు ముఖమును చూసి వస్తారు. సో ఈ యొక్క ప్రాబ్లం ఉంది కాబట్టి తక్కువ మంది వచ్చేస్తే కుటుంబ ప్రార్థన బాగుండదు అన్న ఒక ఇది ఉంటుంది. అందువలన చాలామంది పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. రెండవది ఏమిటంటే ఆర్థిక స్థితి. కుటుంబ ప్రార్థన అని చెప్పుకొని ప్రతి ఒక్కరిని పిలిచి ఏం చేస్తారంటే పెట్టేస్తూ ఉంటారు. అంటే కూడికకు సంబంధం లేని వాళ్ళందరినీ పిలిచి పెట్టేసి వారికి భోజనం పెట్టేసి ఓవర్గా హైప్ చేసి ఓవర్గా ఖర్చులు చేసి చివరికి అప్పుల పాలైపోయి తర్వాత ఇలాంటి కూడికలు పెడతా ఉంటే అమ్మో చాలా డబ్బు అవుతుంది అండి. దేవుడు అలా పెట్టమని చెప్పలే. ఎప్పుడు కుటుంబ ప్రార్థన ఎట్లా ఉందంటే సింపుల్గా చేయాలి. సహవాసంలో ఉన్నవారికి పిలిచి మనం సింపుల్గా పెడితే దేవునికి మహిమార్థంగా ఉంటుంది. ఇక్కడ హైలైట్ ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఒకటి మీరు బాగా మైండ్లో పెట్టుకోండి, ఎవరో ముఖమును చూసి మనం రాకూడదు. మీరు ముఖమును చూసి వచ్చినారంటే యేసయ్యకు మహిమ రాదు. హలో, క్యాచ్ మై పాయింట్. నేను చెప్పేది ఇది బాగా మీరు గమనించాలి. ముఖమును చూసి మనం రాకూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మార్కు సువార్త 2వ అధ్యాయం తీసుకోండి. ఇది కుటుంబ ప్రార్థన కూడిక కాబట్టి దాని ఇంపార్టెన్స్ నేను మీకు చెప్పాలని ఆశిస్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఎవరైనా కొన్ని దినములైన పిమ్మట యేసుక్రీస్తు కపెర్నహూములోకి వచ్చెను. బాగా గమనించండి, యేసుక్రీస్తు ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక ఆ వాకిటనైనను వారికి ఏం లేకపోయాను? స్థలము లేకపోయాను. చాలు, తర్వాత చెప్పేటో చదవండి. మీరు బాగుంటే మార్కు సువార్త 2వ అధ్యాయం యేసుక్రీస్తు పరిచర్య స్టార్ట్ చేశాడు. ఇది 2వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కాబట్టి యేసుక్రీస్తు ఆఖరిగా 3.5 సంవత్సరం పరిచర్య చేశారు కదా. ఈ 3.5 పరిచర్యలలో ప్రారంభ దశలో యేసుక్రీస్తు 1, 2, 3 అద్భుతములు మాత్రమే చేసి ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు గలిలయ ప్రాంతములలో కపెర్నహూములోనికి వచ్చారు. తన సొంత ఊరైన నజరేతుకు ఆయన పోలే. ఒకసారి పోయారు, దేవుని వాక్యమును చెప్పారు. క్రీస్తుకు మంచి మర్యాద దొరికింది. అంటే యేసును చంపడానికి నజరేతులో ఉన్న వారందరూ ఏకముగా యేసుక్రీస్తు మీదకి వచ్చి యేసుక్రీస్తు మెడను బట్టి ఆ నజరేతులో ఉన్న ఒక కొండ మీదకి తీసుకెళ్ళి క్రీస్తు యేసును అక్కడి నుంచి తోసివేసి చంపడానికి నజరేతులో ఉన్నవారు ఆలోచన చేశారు. వారి యొక్క చెడు ఆలోచనను యేసుప్రభు తెలుసుకొని వారి యొద్ద నుండి తప్పించుకొని ఆయన వెళ్ళిపోయారు. తర్వాత నజరేతుకి రాలే. కానీ నజరేతులో యేసుప్రభు తల్లియు ఆయన సహోదరులు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు కపెర్నహూములోకి వచ్చారు. కపెర్నహూములో ఎవరు ఉన్నారు? యేసుప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులలో ప్రధాన శిష్యుడు ఎవరంటే మనందరికీ తెలుసు, సీమోను పేతురు. ఆ సీమోను పేతురు నాయన తండ్రి గారు, ఆయన పేరు యోనా. ఆ యోనాకు కొన్ని ఇళ్ళు ఉన్నాయి కపెర్నహూములో.
ఆ ఇండ్లలో ఒక గదిని యేసుక్రీస్తు ఏం చేశాడంటే అద్దెకు తీసుకున్నాడు. ఇది బాగా గమనించాలి. మనం ఎవరి దగ్గర పోయి ఉచితంగా ఉండకూడదు, మర్యాద ఉండదు. క్రీస్తు యొద్ద నుండి ఇది నేర్చుకోవాలి. ఎంత బంధువులైనా, స్నేహితులైనా, తోడబుట్టిన వాళ్ళైనా, ఎవరైనా సరే మనం ఎవరి దగ్గర మనం ఫ్రీగా ఉండకూడదు. క్రీస్తు యేసు ఆ కపెర్నహూములో సీమోను పేతురు వాళ్ళ నాయన కట్టిబెట్టిన ఇండ్లలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఇంటిలో యేసు ప్రభు ఉండి పరిచర్య చేస్తున్నాడు. ఆయన కొన్ని అద్భుతములు చేశాడు. ఆ అద్భుతములు చుట్టుపక్కల ఉన్న దేశములలో, ఊర్లలో వ్యాపించి అనేక చోట్ల నుంచి జనాలు గుంపులుగా యేసుక్రీస్తు ఉన్న ఇంటికి వచ్చేసారు. హల్లెలూయా. ఇక్కడ మనం ఇంతమంది వచ్చినామంటే ఎవరిని చూసి వచ్చినా మనము? కుమార్ బ్రదర్ చూసి మనం రాలే. కుమార్ బ్రదర్ ఆయన మీటింగ్ పెట్టేవారు, తన ఇండ్లలో ఆయన మీటింగ్ పెట్టేవారు. కానీ మీరు కుమార్ బ్రదర్ను చూసి వచ్చినారంటే సారీ, అది మీరు దేవుడిని మహిమపరిచినట్టుగా ఉండదు. క్రీస్తు యేసు ముఖమును చూసి మీరు వచ్చినారంటే అది దేవునికి మహిమార్థముగా ఉంటుంది. హల్లెలూయా. సో అంచేత మనము ఇక్కడ గమనించే యేసు ఆ ఇంటిలో ఉన్నాడని వినవచ్చినప్పుడు చుట్టుపక్కలలో ఉన్న ప్రాంతములలో నుండి, యెరూషలేము నుండి, యూదయాల నుండి, అటు సైడు యోర్దాన్ నది నుండి, ఇటు గలిలయ ప్రాంతములలో ఉన్న పలు ఊరిలో నుండి జనాలు ఓను వచ్చేసారు. ఆ సమయమున యేసు ఎక్కడ ఉన్నారంటే ఇంట్లో ఉన్నారు. మీరు బైబిల్లో చూసినట్లయితే యేసు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారు. ఈ ఈ ఈ యొక్క వాక్య భాగం మరి 2 పుస్తకంలో కూడా, సువార్త పుస్తకంలో కూడా రాయబడి ఉంది. ఒకటి లూకా, ఇంకొకటి మత్తయి సువార్త. మీరు కాస్త ఈ భాగం వీడ ఉంచండి. లూకా సువార్త 5వ అధ్యాయం కొద్దిగా మీరు ముందుకు వెళ్ళండి. దాంట్లో 18వ వచనం చదవండి, 17వ వచనం, 17 ఒకడు ఆయన బోధించుచుండగా, ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ, బాగుంచండి, గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను కూర్చుని ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండెను. చాలు. ఇప్పుడు ఎక్కడెక్కడ నుంచి జనాలు వచ్చినారు చూడండి. లూకా వైద్యుడు ఇలా రాస్తూ ఉన్నాడు. ఒకనాడు ఆయన బోధించుచుండగా, ఎక్కడ బోధించుచున్నాడు ఆయన? ఇంట్లో. ఆయన ఎక్కడ బోధించున్నాడు? ఇంట్లో. సముద్రం ఓరమున యేసయ్య బోధిస్తాడు, పడవలో బోధిస్తాడు, కొండ మీద బండ మీద కూర్చొని బోధిస్తాడు, చెట్ల కింద బోధిస్తాడు. యేసుక్రీస్తు బోధించలేని ప్రదేశం అంటూ లేదు ఇజ్రాయెల్ దేశంలో. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే యేసు ఇప్పుడు కపెర్నహూములో ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో ఉన్నాడు. ఈరోజు మన మధ్య ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఆయనను చూడడానికే మనమందరం ఏం చేశాం? వచ్చి ఉన్నాం. వేరే ఎవరో కోసం కాదు, ఇక్కడ వేరే ఎవరో పెద్ద గెస్ట్ కాదు. మనమందరము ఇక్కడ చేరి ఉండేది ఎవరి కోసం? జీసస్ కోసం. కానీ ఆ సమయంలో యేసుక్రీస్తు అంత ఫేమస్ కాలే. ఆయనకు అంత పాపులారిటీ లేదు, ఫెమిలారిటీ లేదు, ఆయనకు ఇంకా అంత పరిచయం లేదు. అయినా యేసు ఉన్న ఆ ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు ఆ ఇల్లు యేసుక్రీస్తుది కాదు, ఆయన అద్దె తీసుకొని బాడగ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంటికి ఓనర్ ఎవరు? సీమోను పేతురు నాయన. హలో, కుమార్ బ్రదర్ ఇల్లు ఇది, దీనికి ఓనర్ ఎవరు? కుమార్ బ్రదర్ ఓనర్. ఏం బ్రదర్, ఇంటి డాక్యుమెంట్స్లో జీసస్ నా ఉంది? లేదు కదా. నీ పేరే ఉంటుంది, పురుషోత్తం కదా, నీ పేరే ఉంటుంది, ఆధార్ కార్డు. ఎస్, స్పిరిచువల్గా మీరు చెప్తున్నారు, ఐ అప్రిషియేట్ దట్.
వాస్తవం ఏమిటంటే ఈ ఇంటికి సొంతమైన ఓనర్, ఈ ఇంటికి ఓనర్, యజమానుడు ఎవరంటే కుమార్ బ్రదరే. ఇది యేసుక్రీస్తు ఇల్లు కాదు. ఇది యేసుక్రీస్తు విశ్వాసం బట్టి మనలో ఉంటాడు. విశ్వాసం బట్టి మనం ఆయన నామమున ఇక్కడ కూడుకొని ఉన్నాం కాబట్టి మన మధ్య ఉంటాడు. యేసు పరలోకంలో ఉంటాడు. హల్లెలూయా. మళ్ళీ రిపీట్ చేస్తాను, యేసు నీలో నాలో ఉంటాడు. నీ రక్షింపబడినట్లయితే యేసుక్రీస్తు నామమున మనం ఎక్కడ కూడుకుంటున్నామో అది కుమార్ బ్రదర్ ఇల్లు అని కాదు. మీ ఇంట్లో కూడా మీరు అందరినీ పిలిపిస్తూ ఉంటే మా యేసు ప్రభు నామమున కూడుకుంటే మీ ఇంట్లో కూడా యేసుక్రీస్తు మన మధ్య ఉంటాడు. మీ మధ్య అంటే మన మధ్య ఉంటాడు. ఆయన మన మధ్య ఉంటాడు. కాబట్టి యేసుక్రీస్తు ఇప్పుడు పరలోకములలో ఆయన ఏం చేస్తున్నాడు? ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కపెర్నహూములో యేసు ఇంట్లో ఉన్నాడు కదా. ఎక్కడ ఉన్నాడు? కపెర్నహూములో యేసు ఉన్నాడు కదా. ఆ ఇంటికి జనాలు వచ్చినారు అని చెప్తున్నాడు. ఎవరెవరు వచ్చినారు అక్కడ? మనం చదివినాం కదా, గలిలయ, యూదేయ దేశముల ప్రతి గ్రామము నుండి. ఎన్ని గ్రామాలు? పంటపల్లి, తోటపల్లి, అడిసిపల్లి, ఉందేటిపల్లి, తర్వాత అటు సైడ్ ఉంది ఇరుగాలపల్లి, ఉప్పరపల్లి, మొత్తం ఎన్ని పల్లీలు ఉన్నాయి అన్ని పల్లీలో ఉండేవారు. ఆ రోజు దేశము నుండి, ప్రతి గ్రామము నుండి, మళ్ళా యెరూషలేము నుండి వచ్చే వాళ్ళంతా ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు కూర్చొని ఉండగా వచ్చిన వాళ్ళు లోపలికి వచ్చి కూర్చున్నారు కదా కుర్చీలో. ఇప్పుడు మీరు కూడా చాలా మంది కుర్చీలో కూర్చున్నారు కదా, అట్లా మీకు కుర్చీలో ఏం చేస్తారు? కూర్చోబెట్టారు. కానీ మనము ప్రభువును నమ్ముకున్న వారము వచ్చి కూర్చున్నాం. కానీ యేసుక్రీస్తు ఉన్న ఇంటిలో వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర. చాలా ఉన్నతమైన వాళ్ళు. పరిసయ్యులు అంటే ఉన్నత జాతికి చెందిన వాళ్ళు, యూద జాతులలో ఉన్నతమైన. మీకు తెలుసా అండి, ఈ సమయంలో మాట్లాడేటప్పుడు ఇశ్రాయేలీలకు లెబనాన్కి ఏం జరుగుతుంది? చెప్పండి, ఎవరు గెలుస్తారు? అంత కాన్ఫిడెంటా మీకు? ఇశ్రాయేల్ గెలుస్తారా? చూద్దాం రాబోయే దినాల్లో ఇశ్రాయేల్ గెలుస్తారా లేదా లెబనాన్ గెలుస్తారా? సరే, ఇశ్రాయేలీలు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? హిజ్బుల్లా. మన ఆసాపు కీర్తనలో మీకు నేర్పించా. ఆసాపు కీర్తనలో ఇశ్రాయేల్ చుట్టూ 10 శత్రువుల దేశంలో ఉన్నాయి. అన్ని ముస్లిమ్స్ కంట్రీస్. యూద జనం మాత్రం సెంట్లో ఉంది. వాళ్ళు చిన్న దేశం. ఇప్పుడు ఆ 10 దేశములు ఇశ్రాయేల్ దేశములను ప్రపంచ పటములో, వరల్డ్ మ్యాప్లో ఈ జనం ఉండకూడదని చెప్పి ఏకముగా దాడి చేయడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. కానీ మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం, మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో ఏం రాయబడింది తెలుసా? ఏమీ వాళ్ళు చేయలేదు. దేవుని వాక్యం నిరక్తం కాలేదు. ఆకాశం భూమి గతించిపోవడం, నా మాట గతించిపోవడం. మనకు స్థిరమైన దృఢమైన దేవుని యొక్క వాగ్దానాలు మనకున్నాయి. నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధమును వర్ధిల్లదు దేవుడు అన్నాడు. నీ కనుపాపను ముట్టినవాడు, నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టినవాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అట్లయితే ఇశ్రాయేలు జనాన్ని దేవుడు ఎక్కడ పెట్టుకుంటున్నాడు? కనుపాపగా తన కన్నులో పెట్టుకున్నాడు. దాన్ని టచ్ చేస్తే దేవుడు వాడిని ఊరికే వదలడు. ఆ ధైర్యమే యూద జనాన్ని. ఒకవేళ ఇండియా దేశములకు వేరే దేశములు బయట వస్తే చెప్పలేము ఎవరు గెలుస్తారు, ఓడిపోతారు. నేను మాత్రం ఏం చెప్పలేను. ఇది వేరే అమెరికా కానీ వేరే ఏదైనా దేశం కానీ యుద్ధాలు చేస్తుంటే నేనేం చెప్పలేను. కానీ ఇది ఇశ్రాయేలీలకు లెబనాన్కి ఇప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, మీరు గమనిస్తూ ఉండండి. అందరికీ భయం వచ్చేసింది. మళ్ళీ 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందో అని వాళ్ళ అందరికీ ఏమొచ్చింది? భయం వచ్చేసింది. అయ్యో, నెమ్మదిగా బతకాలని మనం ఉండాలంటే ఈ మాదిరిగా యుద్ధం జరిగిపోతే రేట్లు పెరిగిపోతుంది, చాలా నష్టం జరుగుతుంది. ఇప్పుడే పేదరికం భయంకరంగా ఉంది. ఇంకా మిడిల్ ఈస్ట్ కంట్రీలో యుద్ధ వాతావరణం, మేఘాలు అక్కడ కూడుకొని ఉన్నాయి. లేఖనంలో చెప్పబడుతుంది ఇది అంత్యకాలము. ఈ అంత్యకాలములలో యుద్ధములను గురించిన వార్త మీరు వింటారు. అయినా ముగింపు ఇంకా రాదు. ఎందుకంటే కొత్త నిబంధన సంఘము ఇంకా భూమి మీద ఉన్నది. హల్లెలూయా. ఆ కొత్త నిబంధన సంఘం మనమే, రక్షింపబడిన వారు మనమే. మనం భూమి మీద ఉన్నంత వరకు ఈ ప్రపంచానికి మొత్తం నాశనం రాదు. ఏదో అక్కడక్కడ కొంచెం డ్యామేజ్లు వస్తాయి.
కానీ ప్రపంచానికి నాశనం ఎప్పుడో వస్తుందంటే మనము ఏం కావాలి? యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడాలి. హల్లెలూయా. సరే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం కపెర్నహూముకు వస్తాం. యేసు ఇంటిలో ఉన్నాడని వినవచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి కూడుకున్నారు? మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చేది కనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయాను. హల్లెలూయా. ఈ ఇంటిలో కూడా ఫుల్ అయిపోయింది జనాలు. ఇంకా ఎక్కువ వచ్చినారంటే బయటనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఉన్నారా బ్రదర్ బయట? దేవునికి స్తోత్రం. పోనీలే, కుమార్ బ్రదర్ ఇల్లు బాగా సేఫ్టీ అయిపోయింది. కానీ యేసు ప్రభు ఉన్న ఇల్లు ఏమైందంటే చాలా డ్యామేజ్ అయింది. చూడండి, చాలా డ్యామేజ్ అయింది. ఎట్లా డ్యామేజ్ అయింది అన్నారా? 2వ వచనంలో ఇచ్చేది, ఆయన వారికి వాక్యము. ఇట్లా కుటుంబ ప్రార్థన పెట్టేది మనం దేనికి పెడుతున్నాం చెప్పండి? చాలా మందికి తెలియదు. ఓకే, ప్రార్థన ఇంపార్టెంట్, మనం అది కూడా చేయబోతున్నాము. లాస్ట్లో ప్రార్థన, ఈ కుటుంబం కోసం ప్రార్థన చేసి మనం వెళ్ళబోతున్నాం మన ఇంటికి. సరియా? అని దేవుని బిడ్డలారా, ఇలా గృహ కూడిక మనము ఇలా ఏర్పాటు చేసుకోవడం ఎందుకంటే యేసయ్య వాక్యమును మనం ఏం కావాలి? వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన సహవాసంలో కొందరు మాత్రమే అది కరెక్ట్గా చేస్తూ ఉన్నారు. నలుగురు వచ్చినా కానీ కూడా కూడికను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలా కూడిక ఏర్పాటు చేసే సమయంలో దేవుడు అద్భుతమైన విషయాలన్నీ కూడా మనకు ఆ సమయంలో దేవుడు ఏం చేస్తున్నారు? తెలియపరుస్తూ ఉన్నారు. అనేక మర్మములను దేవుడు తెలియపరుస్తున్నారు. ఇప్పుడు యేసు ఆ ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు? వారికి వాక్యము బోధించుచుండగా. అల్టిమేట్ వాక్యమే ఇక్కడ. ఈ కూడిక పెట్టడంలో ప్రధాన అంశం ఏమిటంటే, ఇలాంటి కూడికకు మనం వచ్చేటప్పుడు దేవుని వాక్యం మనం వినడానికి ఆస్కారం ఉంది. దేవుడు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో దేవుడు నాతో నీతో ఏం స్పందిస్తాడు, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఈరోజు ప్రపంచానికి ఏది అవసరమో, విశ్వాసికి ఏది అవసరమో, కుటుంబానికి ఏది అవసరమో, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనకు తెలియపరుస్తూ ఉంటాడు. అందుకే మనం ఇలాంటి గృహ కూడికను మిస్ అవ్వకుండా మనం రావాలి. హల్లెలూయా. మీరు ఇంతమంది వచ్చినారు కదా, ఇదే మాదిరిగా ఇంకొక కూడికకు వస్తారా? రాలేరు. నాకు తెలుసు అది. మీరందరూ విశ్వాసులు, మీ పల్స్ నాకు బాగా తెలుసు. మాస్టర్ అమ్మ ముందుగానే చెప్పాను, ఈరోజు కూడికకు అందరూ వస్తారు చూడండి. నేను చెప్పింది కరెక్ట్ కాదు. నేను కరెక్ట్గా నేను ఫోర్కాస్ట్ చేస్తాను. వర్షం వస్తుందా లేదని కూడా ఫోర్కాస్ట్ చేస్తాను. నాకు అన్నీ తెలుసు, ఎవరిని చూసి వస్తున్నారు. మీరు తప్పుగా అనుకోవద్దండి. పాస్టర్ వచ్చినా మరి అంటాడు, రాకపోతేనే ఇట్లా అంటాడు. బట్ మీరు వచ్చే ఉద్దేశం ఏమిటి అనేది నా ప్రశ్న. జెన్యున్గా మీరు గమనించండి. జీసస్ ఇంట్లో ఉన్నాడు. అది కుమార్ గారు ఇంట్లో ఉంటేనే ఆయన ఉండేది కాదు, ఎవరి ఇంట్లోనే ఉంటారు. బట్ ఇక క్వశ్చన్ ఏమిటంటే, ఈ ఇంటిలో మనం వచ్చింది యేసయ్యను చూడడానికా లేదా కుమార్ బ్రదర్ని చూడడానికా? అది అట్లే అంటాము, కానీ అది కాదు అంటున్నా. సోము కూడా రాలేడు. ఈరోజు వచ్చినాడు సోము కరెక్ట్గా, లేదంటే సోము కూడా రాడు. బైబిల్ క్లాస్కి వస్తారా? మీరు ఆలోచన చేయండి. ఇదే మీరు బైబిల్ క్లాస్కి వస్తారా? రాదు. తిరుపతిలో ఒక ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది, 4 అడుగుల్లో రావాల్సిన వాళ్ళు అక్కడ రాలేరు. కారణం ఏమిటంటే యేసయ్యను మనం చూడటం లేదు. మనం చూసేది ఎవరంటే మనుషులను, ముఖస్థుతి. అయ్యో ఆయన ఇంపార్టెంట్ కదా, ఆయన చూసి మనం పోవాలి. అఫ్కోర్స్ మనమంతా అట్లే చేస్తాం, తప్పేంలే. అక్కడ వచ్చిన వాళ్ళు పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, అనేక దేశంలో ఉన్న జనాలు వస్తున్నారంటే జెన్యూన్గా మీరు గమనించండి. బ్రదర్ మిమ్మల్ని అందరికీ ఫోన్ చేసినారా? ఫోన్ చేయలేని వారి చేతులు కలిగి నాకు ఫోన్ చేసి బ్రదర్ చెప్పలేదండి. అట్లయితే అందరూ ఫోన్ చేసి ఉన్నారు. ఆయన ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చేసి ఉన్నారు కాబట్టి మీరు అయ్యో బ్రదర్ ఫోన్ చేసి నేను పోకపోతే నేను మర్యాద ఉంది. అది కథ. కొందరికి ఫోన్ చేసి వాళ్ళు రాలేదు, సారీ నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది, తప్పేం లేదు. ఇప్పుడు నా ఇంట్లో నేను ప్రేయర్ మీటింగ్ పెడతా ఉంటే నేను ఎవరికి ఫోన్ చేయను.
ఎవరికి ఫోన్ చేసి బతిమాల్సిన అవసరమే నాకు లేదు. జీసస్ పిలుస్తున్నాడు, మీరు రావాల్సిందే. వస్తే రండి, రాకపోతే లేదండి, నాకేమీ అభ్యంతరమే లేదు. ఏమిటంటే మనం వచ్చేది మనుషులను చూసి రాకూడదు, దేవునిని చూసి మనం రావాలి. సే ఆమేన్, హల్లెలూయా. దేవునిని చూసి మనం రావాలి. యేసయ్య ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసి పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేశారు? వచ్చారు. ఇంకా అనేక దేశంలో వచ్చినారు. ఇల్లు పూర్తిగా నిండిపోయింది. ఆ ఇంటి ఓనర్కి ఇప్పుడు చాలా కష్టం. ఆ ఇంటి ఓనర్కి ఏమిటి? చాలా కష్టం. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు? ఇంటి మిద్దె పైన ఎక్కి లేదా సోఫా మీద ఎక్కి పిల్లకాయలు ఏం చేస్తారు? ఆడుతూ ఉంటారు. ఒక గ్లాసును తీసుకొని కాలేజ్ కంప్లీట్ కూడా ప్లెయిన్ గ్లాస్, తన్నీళ్ళ ప్లెయిన్ గ్లాస్, మనము చాలా పెద్దది, చిన్నది చిన్నది, ఓకే 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 వదిలేండి. హల్లెలూయా. సరే, మీరు బాగా గమనించండి దేవుని బిడ్డలారా. వచ్చిన వాళ్ళందరూ ఫ్యామిలీగా వస్తున్నారా లేదా మామూలుగా ఆఫీస్గా వస్తున్నారా? అది మేడం, ఫ్యామిలీగా వచ్చి ఉంటారా లేదా ఇండివిజువల్గా వచ్చి ఉంటారా? చెప్పండి, మీరే చెప్పాలి. సోమే అన్నిటికీ జవాబు ఇస్తామన్నాడు. నువ్వు జవాబు చూడద్దు, డైరెక్ట్గా మిగతా వారు మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడ అతి తెలివైన వారు నువ్వు ఒక్కడే అందరూ అనుకుంటారు. ఇక్కడ ప్రతిదానికి స్పందిస్తే యువర్ వైస్ మ్యాన్ అని చెప్పుకుంటుంటారు. జ్ఞానివి, మిగతా వాళ్ళందరూ ఏం లేదండి. సరే, బాగా గమనించండి. ఒక ఇండ్లలో మనం ప్రేయర్ మీటింగ్ పెట్టేటప్పుడు ఆ మీటింగ్ ఫ్యామిలీగా వస్తారు, చిన్నపిల్లలతో వస్తారు, యవనస్తులు వస్తారు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తారు. ఆల్ టైప్ ఆఫ్ కేటగిరీస్ పీపుల్స్ ఆర్ వాళ్ళు వస్తారు. సో అలా వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని డ్యామేజ్లు జరుగుతూ ఉంటాయి. పిల్లలు ఏం చేస్తారు? గ్లాస్ తీసుకొని టక్కున ఏం చేస్తారంటే వారు ఏం చేస్తారు? బ్రదర్ కొట్టు మక్కీలో వడ తీసిన నా మైకి కొడుతురా పోయి యారు లేదని పిల్లలు ఏం చేస్తారంటే ఇట్లా గ్లాసుని తీసుకొని ఏం చేస్తారంటే టంగున వేసేస్తారు. అది కుడుతుంది సిస్టర్, వారికి ఇచ్చేది. ఏదైనా పోయిందా, పగిలిందా? పిల్లకాయలు ఏం చేస్తారంటే ఆడుతూ ఉంటారు. వాళ్ళని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆ పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇల్లు కదా. యేసు ఉన్న ఇంటిలో వాకిటనైనను, బైబిల్ ఏం చెప్తుంది? వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. సో ఇల్లు కంప్లీట్గా ఫుల్ అయిపోయింది. ఎప్పుడు ఆ మాదిరిగా ఆ ఇల్లు కాదు. కానీ యేసు ఉన్న ఇంటిలో ఆ రోజు యేసు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ప్రార్థన చేసుకొని బాగుపడడానికి జనాలు గుంపులుగా వచ్చేసారు. కానీ ఇక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. ఏమిటంటే 3వ వచనంలో కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. కొందరు, బైబిల్ చెప్తుంది, కొందరు ఒక మనిషిని తీసుకొని వచ్చినారు. ఆ మనిషి ఎవరు? పక్షవాయువు గల ఒక మనిషి. పక్షవాయువు గల ఒక మనిషి నడవలేడు. వాడు ఏం చేయలేడు? నడవలేడు. సో నడవలేని ఆ మనిషిని అట్లనే మంచముతో ఎత్తుకొని వచ్చిండారు. ఆయనను ఎత్తుకొని రావడానికి కొందరు మనుషులు ఉన్నారు బైబిల్ చెప్తుంది. ఆ కొందరు మనుషులు నలుగురు ఉన్నారు. ఉన్న వాక్యము, ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన ఎంతకు తీసుకొని వచ్చిరి. సో పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన ఎద్దకు తీసుకొని వచ్చారు. ఇప్పుడు యేసయ్య ఎద్దకు ఎందుకు తీసుకొని రావాలి? వాడిని బాగు చేయడానికి. సో ద రీజన్, వాడిని బాగు చేయడానికి. యేసయ్య దగ్గర చేరిస్తే యేసయ్య ఏదైనా ఆయనకు బాగు చేస్తాడో ఏమో అన్న ఒక నిరీక్షణ, నమ్మకం పెట్టుకొని తీసుకొని వచ్చారు. ఎంతమంది మోయించుకొని వచ్చినారు? అందరూ ఆడవాళ్ళ, పురుషుల? అందరూ పురుషులే, ఆడవాళ్ళు లేరు. నలుగురు పురుషులు. వీడు ఎంత భాగ్యవంతుడు అంటే, మీరు బాగా వచ్చండి.
చాలా చాలా భాగ్యమైనటువంటి మనిషి. కారణం ఏమిటంటే ఆయన యేసయ్య దగ్గర పోవడానికి ఆయన వల్ల కాదు. బికాస్ ఆయనకు ఉన్నటువంటి రోగం, పక్షవాయువు గలవాడు. ఏం గలవాడు? పక్షవాయువు గలవాడు, పెరాలిటిక్. ఆ రోగం కలిగిన వాడు నడవలేడు. నడవలేని పరిస్థితుల్లో ఉన్నవాడు యేసయ్య దగ్గర ఎట్లా పోతాడు? అట్లయితే ఆయనను తీసుకొని పోవడానికి ఆయనకు నలుగురు ఉన్నారు. మరి బంధువులు, స్నేహితులు, పోనీ వేరే ఆయన సంపాదించుకున్న మనుషులో మనకు తెలియదు. ఎస్, కిరణ్ సాక్ష్యంలో కూడా చెప్పారు కదా, నాకు జగదీష్ తెలుసు, ఆయన తెలుసు, ఈయన తెలుసు, పాస్టర్ తెలుసు అని అందరూ చెప్పినాడు కదా. సో వీళ్ళందరూ ఆయన చుట్టూ ఉండి హెల్ప్ చేశారు అంటున్నాడు ఆయన. ఎస్, కరెక్ట్. ఆ నలుగురు చేత ఆ మనిషి ఏం చేయబడ్డాడు? తీసుకొని యేసయ్య దగ్గరికి వచ్చారు. కానీ వాకిట కాడ కూడా అది స్థలం లేదు లోపల పోవడానికి. సరేలేపా, రోడ్డు పక్కన పెట్టేద్దాం, యేసయ్య బయలుదేరే సమయమున చూద్దాంలే. యేసయ్య ఒకవేళ వస్తే ఈ యేసయ్యను బలవంతంగా పిలుచుకొని వచ్చి ప్రార్థన చేపిద్దాం, లేదంటే ఇంటికి తీసుకుని పోదామని అని ఉండలే. వాళ్ళు పైగా ఇంకొక కార్యం చేశారు. ఏం చేసినారంటే 4వ వచనంలో, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక. అక్కడ జనము ఫుల్గా ఉంది ఇంట్లో, లోపలికి ఎవరు పోలేదు. అమ్మ ఒకటి చేసుకోండి, యేసయ్య ఉన్న గృహములలో జనాలు ఏమవుతున్నారు? ఫుల్గా ఉన్నారు. కారణం ఏమిటంటే యేసయ్య యొద్దకు ఆశీర్వాదం పొందాలని, స్వస్థత పొందాలని, సమస్యలను తీర్చుకోవాలని అందరూ ఏం చేస్తున్నారంటే ఆయన ఉన్న ఆ ఇంటికి వస్తున్నారు. కాబట్టి ఈయనను తీసుకొని వస్తే లోపలికి పోవడానికి ఛాన్సెస్ లేవు. అందువలన ఏం చేసినారంటే వారు ఇంకా ఒక ఐడియా చేశారు. అదే మనకు చాలా వస్తుంది. ఇప్పుడు పక్షవాయువు మనిషి ఏం చేస్తాడు? ఆడనే వాకిట్ కాడ పెట్టేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎట్లా ఏం చేసేది లోపల చూస్తుంటే యేసయ్య లోపల ఏం చేస్తున్నారు? ప్రసంగం చేస్తూ ఉన్నాడు. యేసయ్య దగ్గర పోవాలనుకుంటే మనుషులు తలకాయే కనబడుతుంది. ఇంకా వాళ్ళని తొక్కుంటూ పోవాలంటే ఒకరు పోతే పర్వాలే, ఆ మనిషిని తీసుకొని పోవాలంటే ఈ నలుగురు చుట్టూ ఉండాలి. ఇంకా మంచం పట్టుకోవాలి. ఇది సాధ్యమా? సాధ్యమే కాదు. ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంటి పైకి వెళ్ళిపోయారు. చూడండి అక్కడ 4వ వచనంలో, చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవాడిని పరుపుతోనే దింపిరి. ఇల్లు మొత్తం డ్యామేజ్ అయింది. ఈరోజు కుమార్ బ్రదర్ ఇల్లును డ్యామేజ్ అవుతుంది. పైకప్పు కాదు, అది మోల్డింగ్ స్ట్రాంగ్గా ఉంది. డ్యామేజ్ అవుతుంది. మనం ప్రేయర్ చేసుకున్న తర్వాత, భోజనం చేసుకున్న తర్వాత అన్నీ ఏమవుతుంది? డిస్టర్బెన్స్ అవుతుంది మనకి. ఇప్పుడు యేసయ్య అద్దెగా ఉన్నాడు. ఆ కపెర్నహూములో యేసయ్య ఉన్న ఇంటికి ఓనర్ ఎవరు? సీమోను పేతురు. వాళ్ళ నాయననే, కానీ సీమోను పేతురు ఇచ్చినాడు. సీమోను పేతురు భార్య ఏమంటుంది? సీమోను పేతురు భార్య ఉంటుంది సిస్టర్, చెప్పండి. ఉంది. అత్తగారు ఉన్నారు. అది ఒక ఫ్యామిలీ. అది మనకు తెలుసు కదా, బైబిల్లో ఫ్యామిలీ ఉన్న ఒక శిష్యుడు ఎవరు? సీమోను పేతురు. కిచెన్లో నుంచి సైగ చేస్తా ఉంది ఎవరు? సీమోను పేతురు భార్య. పేతురికి కుటుంబ ప్రాంతం పెట్టేది చిన్న విషయం కాదు. ఇది పెట్టిన తర్వాత సనుగులు ఉంటుంది. అందుకే బాగా పెట్టినామంటుంది. లేదు, మిమ్మల్ని చెప్పలేదు. మీరెందుకు స్పందిస్తూ ఉన్నారు? ఇది వాక్యం కదా, ఇది చెప్పాలి కదా. అది మీరు చెప్పరు. అది మీరెట్లా చెప్తారు? అక్కడ నేను చెప్తా ఉన్నా కపెర్నహూము ఇంటిలో ఉన్న విషయాలను. కపెర్నహూము ఇంటిలో సీమోను పేతురు భార్య, అత్తగారు గమ్మునుంటారా? ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసి ఉంటారు? అలిగి ఉంటారు. ఇట్లంతా ఎవరి మీద? ఈ నజరేయుడైన యేసు నజరేతులో ఉండకుండా ఇక్కడ మన ఇంట్లో మనం తెచ్చి పెట్టినావేనైనా ఇప్పుడు ఊరంతా జనాలు వచ్చేసి మీరు ఇమాజిన్ చేయండి.
అక్కడ బాగా నీట్గా టెలివిజన్ ఉంది. చూడండి, అవన్నీ ఉన్నాయి. ఇది ఇంకా ఇప్పుడు మనం ఒక 30 మంది ఉన్నాం అనుకోండి, ఇంకా ఒక 100 మంది ఇంట్లో ప్యాక్ చేస్తే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. సామాన్లన్నీ ఏమవుతుంది? నేను అందుకే ఒక గ్లాస్ కింద వేసినాను సిస్టర్, డొక్కు పడి ఉండదు. నేను చెప్పాను చూడండి, ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది. అక్కడ చూడండి, ఇంటి పైకప్పుని ఏం చేశారు? తెలుగులో ఉంది విప్పి. தமிழ் எப்படி இருக்கு பிரதர் சொல்லுங்க. தமிழ் வாசிக்கிறீங்களா யாராவது? இல்லை, யாருக்கு இல்லை. ட்ரை பண்ணுறீங்களா? அந்த இல்லைங்க, 4வது வருஷம் చాలా ఆమె తెలుగులో ఇంటి కప్పు విప్పి. மேற்கூரையே எப்படியா எப்படி பிரிச்சு ஒரு ஓடா எடுத்து 1 2 3 அப்படியா? తెలుగులో ఇంటి పైకప్పును విప్పి అంటే ఎట్లంట? ఇట్లా విప్పియా, అట్లా విప్పియా కాదు, పగలగొట్టి. గ్రీకు భాషలో ఒరిజినల్ గ్రీకు భాషలో బైబిల్లో దానికి ఏముందంటే వాళ్ళు పగలగొట్టేసినారు పెంకుల్ని. ఇప్పుడు ఉండే సీలింగ్ లా కాదు, అది ఓల్డ్ టైప్ కదా, 2000 సంవత్సరాల క్రితం ఓల్డ్ టైప్ సీలింగ్ అది. దాన్ని వాళ్ళు పగలగొట్టేసి ఉంటారు. ఇప్పుడు అది నష్టమా కాదా? మీరే చెప్పండి, నష్టమా కాదా? మీ ఇంటి కుటుంబ ప్రార్థనకు వచ్చి మీ సోఫాను చించినాము అనుకోండి, అది సోఫా ఏమైపోయింది? కంప్లీట్గా చించి వేయబడింది. అప్పుడు డ్యామేజే కదా. ఇప్పుడు ఏం చెప్పరు. మనమంతా పోయిన తర్వాత అయ్యో వచ్చి మరిగా చేసేసినాలే, అందుకేనప్పా ఇంకొకసారి కుటుంబ ప్రార్థన వద్దు, ఎవరైనా పెట్టేస్తే మనం పోయి వచ్చేస్తామండి అంతే. ఈ తనకలు ఎందుకు అండి? అది నా జనరల్. అదే నేను చెప్తున్నాను, యేసయ్యను పిలిపిస్తే డ్యామేజ్ ఉంటుంది, యేసయ్యను పిలిపిస్తే ఇలాంటి కార్యాలన్నీ జరుగుతుంది. కానీ అది మనకు ఆశీర్వాదమా లేదా మనకు నష్టమా? అదే మనం చూడాలి. మొత్తం మీద ఆ ఇంటి పైకప్పు ఏమైంది? పగలగొట్టి. అవునమ్మా, మనకు తెలుగులో నీట్గా రాసి ఉన్నారు. విప్పి అని అంటే మీరేదో అట్లా ఎత్తి పెట్టినారు, మళ్ళీ ఎత్తి మూసేసినారు, అట్లా కాదు, పగలగొట్టేసినారు. అది ఇంకా అది ఓపెన్గానే ఉంటుంది. అది మళ్ళీ రెడీ చేయకపోతే వర్షం వచ్చినా నీళ్లు ఇంట్లోనికి వచ్చేస్తారు. లేదా ఆకాశంలో పక్షులు పోయింది అనుకోండి, అదంతా కింద పడుతుంది. సో కాబట్టి ఇది డ్యామేజ్ అయ్యే ఒక పరిస్థితి. అందుకే ఇంటి కప్పును విప్పి సందు చేసి, బాగా చూడండి, ఏం చేసి? సందు చేసి అంటే పెద్ద ద్వారము చేసి పక్షవాయువు గల వాణిని ఏం చేశారు? పరుపుతోనే దింపిది. దట్ ఈస్ మంచం మీదనే ఏం చేశారు? అక్కడ ఎదురు దించారు, దారంలో కట్టేసినారు, ఆ మనిషిని అట్లే దించుతా ఉన్నారు. పై నుండి కిందకు వస్తుంది. యేసు ప్రభు వారికి బోధిస్తూ ఉన్న సమయంలో మంచం కిందకి వస్తుంది. యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు వాళ్ళు చేసే ప్రయత్నం. యేసు సమస్తమని ఎరిగిన వాడు. హల్లెలూయా. సో కాబట్టి ప్రతి కుటుంబ ప్రార్థన వెనకాల ఉండే ప్రయాసం మనలో ఎవరికి తెలియదు. మనం వస్తాం, పార్టిసిపేట్ చేస్తాం, ప్రార్థన చేస్తాం, పాట పాడుతాం, అన్నీ చేస్తాం, భోజనం చేస్తాం, వెళ్ళిపోతాం. కానీ ఆ ఇంటిలో జరిగిన డ్యామేజ్కి, ఆ ఇంట్లో ఉన్న నష్టానికి, అన్నిటికీ ఆ కుటుంబం వారు ఏం చేయాలి? ఎవరు సరి చేయాలి? అది మన బాధ్యత. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన ఇల్లు దేనికోసం? ప్రేయర్ మీటింగ్ పెట్టడం. ప్రభువును మనం ఆహ్వానించినప్పుడు ఆటోమేటిక్గా ప్రభువు మీద ప్రేమ కలిగిన వాళ్ళందరూ వస్తారు. మీరందరూ అట్లే వచ్చారు. మీరందరూ వేరే ఎవరిని చూసి రాలేదు, పాస్టర్ని చూసి రాలేదు, వేరే ఎవరిని చూసి రాలేదు. యేసయ్య ప్రేమను బట్టి మనం ఏం చేశాం? మనం వచ్చి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుతాం. అనేక సందర్భములలో తిరుపతిలో ప్రేయర్ మీటింగ్ జరిగేటప్పుడు అంతా పాతాల నుంచి మాతో పాటు చాలాసార్లు వచ్చి ఉన్నారు కుమారుడు. ఆయన షాపు జిరాక్స్ షాప్ చేస్తూ ఉంటాడు. 5:30కు క్లోజ్ చేసుకొని గబగబను వచ్చి స్నానం చేసుకొని అంత లోపల నేను కరెక్ట్గా బయలుదేరడానికి రెడీగా ఉంటాను 6 గంటలకి. కొన్నిసార్లు ఫోన్ చేసి టక్కుని చూస్తూ ఉంటాను, ఫస్ట్ నేను రెడీగా ఉంటాను అంటాడు. నేను చూసిండు ఆయన సిద్ధపాటు. ప్రతి కుటుంబ ప్రార్థనకు వస్తూ ఉంటాడు మాతో పాటు, పోవడము రావడం అనేది.
చాలా 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 శ్రమ పడతారు. దేవునికి స్తోత్రం కలుగుతాక చాలా కష్టమైనది. కొన్నిసార్లు ఒళ్ళు బాగలేక ఉన్నా కానీ కూడా మాతో పాటు ఆ కుటుంబ ప్రార్థనకు రావాలని వస్తారు. చాలా సిన్సియర్గా, పంక్చువాలిటీగా, కరెక్ట్గా వస్తారండి. దేవునికి స్తోత్రం. ఎంత లేట్ అయినా కానీ అర్జెంటుగా పోవాలి అనేది ఉండదు. ఆయన ఇక్కడ చూస్తూ ఉంటాడు. పాస్టర్తో పాటు మేము వెళ్తున్నాం కదా, మళ్ళీ తిరిగి కొన్నిసార్లు మేము ఫోన్ చేసుకొని మనం వస్తూ ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. రాత్రి 11:30, 12 అవుతుంది. 4 అడుగులు మన ఇల్లు దగ్గర, 4 అడుగులు మనం వెళ్ళిపోతాం. బై వాక్లో వెళ్తాం, లేదా బండి మనకు ఉంది, 2 వీలర్స్ అక్కడ మనం వెళ్ళిపోతాము. ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చిన వారు, ఇప్పుడు ప్రసాద్ రాజేష్ వచ్చిండాడు, జనార్దన్ వచ్చినాడు, సెల్లా సిస్టర్ వచ్చినారు. ఇప్పుడు వాళ్ళకు బస్సు దొరకాలి, లేదా వాళ్ళు ఎట్లా పోవాలి, ఏదైనా వాహనం ఉందా చూసుకోవాలి, వర్షం వస్తే ఏమిటి అనేది చాలా ఆటంకాలు ఉన్నాయి. అంత ఈజీ కాదు ఇది. కుటుంబ ప్రార్థనకి మనం రావడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. ప్రతి కుటుంబ ప్రార్థనకు మనం పోవాలంటే దానికి చాలా మనం ప్రయాసపడాల్సి ఉంది. ఆ మెయిన్గా ఆ ప్రేయర్ మీటింగ్ పెట్టే ఆ ఇంటిలో, ఆ కుటుంబములలో చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అదే జరుగుతూ ఉంది. కానీ దాంట్లో ఒక బెనిఫిట్ ఏమిటంటే ఒక మనిషిని మోసుకొని వస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నేను నిజంగా చూస్తున్నాను, ఆ మనిషి చాలా భాగ్యవంతుడు. వాడికి నలుగురైనా ఏం చేస్తున్నాడు? సహాయంగా ఉన్నాడు. నాకు తెలియలేదు అని, మీకు సహాయకులు ఉన్నారని చూసుకోండి. పక్షవాయువు గల వానికి 9 ఉన్నారు. నీకెంతమంది ఉన్నారు? కిరణ్ దేవుని మందిరంలో వచ్చి కుర్చీలన్నీ తీసుకుని వచ్చారు. కిరణ్ ఒక్కడే వస్తే కష్టం. బర్నబా వచ్చాడు. మళ్ళీ వేరే ఎవరో ఆయన తెలిసిన ఒక ఫ్రెండ్ ఆయన ఒక వస్తున్నాడు. ఇవన్నీ దీని వెనకాల ఉండే కష్టాలు. అవునా సిస్టర్? సుజలా సిస్టర్ తెలుసు. మొన్న మీ ఇంట్లో కూడా జరిగేటప్పుడు మరి పిల్లలంతా ఎంతో కష్టం. ప్రతి కూడిక వెనకాల శ్రమ ఉంటుంది. ఇప్పుడు నాకుంటే శ్రమ అది ఉంటుంది. ఇది ఎంత ఎంత బరువు అంటే అంత బరువు. ఇది ఒక మనిషి ఎత్తలేము. ఇది నాకు ఆల్రెడీ వెనకాల ప్రాబ్లం ఉంది. కానీ ఇది ఎట్లా తీసుకొని రావాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా తీసుకొని పోవాలి. ఇప్పుడు నేను విశ్వాసికి ఇది నమ్మి ఎట్లా ఇవ్వాలి? వాడు ఎత్తుకొని పోయేటప్పుడు టక్కుని ఏదైనా పగలు కొట్టేస్తానంటే 85,000 రూపాయలు పోయింది. మళ్ళీ మీరు నన్ను తిట్టారు కదా, నీకంతా ఎందుకే ఇది, నీకేదో చిన్న కీబోర్డ్ పోలే, నువ్వు వాయించేది అంతే కదా, మళ్ళీ నీకు ఇంత పెద్దది అవసరమా కమెంట్ వస్తుంది. సో కాబట్టి నేనేం చేయాలి? ఇది నా భార్య కన్నా ఎక్కువగా నేనేం చేయాలి? భద్రంగా తీసుకొని పోవాలి. అవును, అట్లా భద్రంగా తీసుకోవాలి. దేవుని స్తోత్రం. పాశ్రమ కన్నా ఇది చాలా ముఖ్యం. ఇది ఇప్పుడు దీని మీద ఏది పడకుండా నేను చూసుకోవాలి. ఎందుకంటే నాకు గబుక్కుమంది కొని 1 నెల కూడా కాలే. మళ్ళీ ఇది ఎత్తుకోవాలంటే బ్యాగ్ సర్దుకోవాలి, మళ్ళీ దీనికి ఒక స్టాండ్ ఒకటి తీసుకోవాలి. అయ్యో, ఇది భయంకర కష్టం. ఇది ఒక చిన్న ప్రేయర్ మీటింగ్కి ఎంత కష్టం జరుగుతుంది. అన్ని భోజనం చేసిన తర్వాత పరాగలు అడుగుతున్నాను. ఎవరైనా ఉండి, కుమార్ బ్రదర్ నేనేం చేయాలి? కుమార్ బ్రదర్ నాకు ఏదైనా హెల్ప్ చేయండి. అందరూ తినేసిన ఆకులు నేను ఎత్తేదాన్ని ఎవరైనా ఉంటారా? ఎవరు ఉంటారు? మనకెందుకండి కర్మ అది? వచ్చినామా, పిలిచినామా, ఫోన్ చేసినామా, ప్రార్థన చేసినామా, వెళ్ళిపోతూ ఉంటాం. టైం అవుతుంది, ఇప్పుడే టైం అవుతుంది, వెళ్తాం. 9 అవుతా ఉంది, వెళ్తామని మనం వెళ్తూ ఉంటాం. మన అవసరం ఉంటుంది ఇది. సో ఎప్పుడు బిజీగా మనం ఉండిపోతాం కదా. అంత ఈజీ కాదు. కుటుంబ ప్రార్థన ఇంట్లో చేయడం ఈజీ కాదు. యేసు ఉన్న ఇంటిలో చాలా కష్టాలు ఉంటుంది. కానీ ఆ మనుషులు యేసు యొద్దకు రావడానికి ఆ 9 చేసే పడే కష్టం వచ్చిందండి. హ్యాట్స్ ఆఫ్. నిజంగా మనం సంపాదించుకోవాల్సింది అలాంటి 9. హల్లెలూయా. మీరు కూడా అది అట్లా చేసుకోవాలి. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మీ నైబర్స్ కూడా కావచ్చు. మీరు ధైర్యంగా ఒక కూడిక పెట్టాలంటే ఫస్ట్ మీరు ఇది ప్లాన్ చేసుకోవాలి. కిరణ్ ఫోన్ చేసి నేను అడిగినా, ఏం కిరణ్ మంచం అంతా ఎత్తేసినావా అని. ఎత్తాను బస్ స్టాండ్ అన్నాడు. నేను వచ్చేదా అంటే రా అంటున్నాడు. కామెడీకి అన్నట్టు వచ్చేసాడు. నేను చెప్తున్నట్లు అడిగితే ఆయన రా అంటున్నాడు. ఆయన రా అన్నా. వస్తాను, నేను వచ్చి చెప్తాను అన్నాను. దేవునికి స్తోత్రం.
ఏమిటంటే మనుషుల సహాయం లేకపోతే ఇంకా పాస్టర్ రావాల్సిందే. ఏమంటున్నాడే, ఇప్పుడు కిరణ్కి కానీ కుమార్ బ్రదర్ కానీ వారికి ఎవరు సహాయపడేవారు లేరు అనుకోండి, ఇంకోటికి ఎట్లా జరిగేది? ఎవరైనా ఎత్తే వాళ్ళు ఉండాలి కదా. సో అలాంటివి లేనేటప్పుడు ఇంకా పాస్టే తప్పదు, పాస్టే రావాల్సింది. అట్లా కొన్నిసార్లు నేనే వచ్చి ఏం చేసి ఉంటా, కష్టపడి ఉంటాను. నేను ప్రారంభంలో నేనే అన్ని సెట్ చేసుకునేది ఉండే కాలం అంతా ఉండింది. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత విశ్వాసులు, మన సహవాసములలో పుట్టి పెరిగిన విశ్వాసులు నాకు తోడుగా వాళ్ళు నిలిచినారు కాబట్టి వాళ్ళు అన్ని పనులు ఎత్తుకున్నారు. సో దేవుడికి స్తోత్రం. సో నలుగురు మనుషులు సహాయపడ్డారు. నేను వాక్యం ముగిస్తున్నా దేవుని బిడ్డలారా. ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పును విప్పి సందు చేసి పక్షవాయుల వాణిని పరుపుతోనే నింపిరి. యేసు వారి విశ్వాసమును చూసి, అలాగే చెప్పండి, యేసు దేన్ని చూసినాడమ్మా? విశ్వాసమును చూశాడు. అది ఎవరి విశ్వాసం? ఆ నలుగురు మోయించుకొని వచ్చారు, వారి విశ్వాసం. ఉందా వాక్యం అక్కడ? యేసు వారి విశ్వాసమును చూసి. తర్వాత ఆ మంచం మీద పడుకొని ఉన్నాడే, వాడిని చూచి అన్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువుల వానితో చెప్పాడు. కరెక్ట్గా యేసు ఆ పాయింట్ వేశాడు. ఏమన్నాడు యేసు? కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని. ఇది ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పాడో కూర్చున్న వారిలో కొందరు ఉన్నారు. ఎవరిది? శాస్త్రులు. వెరీ వెరీ డేంజరస్ మనుషులు, చాలా అపాయకరమైనటువంటి భయంకరమైన మనుషులు వాళ్ళు. ఆ శాస్త్రులు ఈ మాట వినగానే, బైబిల్లో మనం చదువుతున్నాం, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చొని ఉండిరి. వారు, ఇతడు ఇట్లు ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణం చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొని. ఏమిటి వాళ్ళ పాయింట్? ఏమిటంటే యేసు దేవుడు కాదు, కానీ దేవుడు చెప్పే మాట ఈయన అంటున్నాడే. ఈయనకు ఈ అధికారం ఎవరు ఇచ్చినారు అన్నది వాళ్ళ ప్రశ్న. సో దేవుడి బిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, యేసు క్రీస్తుకు అధికారం ఉందా పాపం క్షమించడానికి? ఎస్, ఆయనకు పాపం క్షమించడానికి అధికారం ఉంది. అందుకే యేసుక్రీస్తు, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల మనిషితో దేవుడు చెప్పాడు. అంటే వాడు ఆ స్థితికి ఉండడానికి కారణం పాపం. కొన్ని రోగాలు పాపం చేత వస్తాయి, కొన్ని రోగాలు పాపం చేత వస్తాయి. మీరు మర్చిపోవద్దండి. పాపం చేత వచ్చే రోగములు పోవాలంటే పాపం క్షమించబడాలి. అందుకే యేసు వాని పాపములను క్షమించి ఉన్నాను అంటున్నాడు. అట్లయితే యేసు నేను దేవుడిని చెప్పలే. మీ బైబిల్లో పూర్తిగా మీరు చదవండి, సువార్త పుస్తకంలో ఎక్కడైనా యేసు నేనే దేవుడు అని అన్నాడా? ఎక్కడైనా. ఇది పట్టుకొని యేసు దేవుడు కాదు అని చెప్పేవాళ్ళు కొందరు ఉన్నారంటే దురుపదేశం చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. వీళ్ళు ఇదే మాటలు అంటున్నారు. ఇప్పుడు అలాంటి వారిలో ఈ శాస్త్రులు ఒక గుంపు. ఈ శాస్త్రులలో కొందరు, ఈయన ఎందుకు ఇట్లా అంటున్నాడు, దేవదూషణం చేయుచున్నాడు, ఇది చెప్పకూడదు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడు ఎవడు అని తన హృదయములలో ఏం చేశాడు? ఆలోచించింది. వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకున్నట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఈలాంటి సంగతులు మీరు హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? 2 ప్రశ్నలు వేస్తున్నాడు. ఏది ఈజీ? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? మీరు చెప్పండి, ఏది సులభము? నీ పాపములు, అది ఈజీ. క్షమించబడిందా లేదా ఎవరికి తెలియదు కదా. సెకండ్ వన్ అంటే జరగాలి. ఏది? నీవు లేచి నీ పరుపెత్తుకొని అలా చెప్పి నడవకపోతే యేసు పరుగు పోతుంది. లేదు, యేసు ప్రభు పరుగు పోతుంది. ఆయనకు శక్తి లేనట్టే కదా. మళ్ళీ అంత జనాలు ఎందుకు వస్తున్నారు? దేవుడు ఆయనతో కూడా ఉన్నాడని కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కూర్చొని ఉన్నారు. యేసు ప్రభు అడిగే ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పలేరు. 10వ వచనము, అయితే పాపములు క్షమించుటకు
భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవలనని వారితో చెప్పి, మీరు తెలుసుకోవాలి, మనుష్య కుమారుడైన క్రీస్తు యేసునకు, దైవ కుమారుడుగా ఉన్న క్రీస్తు యేసునకు పాపములు క్షమించడానికి అధికారం ఉంది అని ఇదిగో ఈ ఇంటిలో కూర్చున్న వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి, ఇప్పుడు యేసు ప్రభు ఇంకోటి చెప్తున్నాడు 11వ వచనంలో, పక్షవాయువు గల వాడిని చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుతున్నాను అని. ఇప్పుడు యేసు ప్రభు చెప్పే ఆ మాటకు అక్కడ ఏం కావాలి? క్రియలు జరగాలి. ఏమన్నాడు యేసు? నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుతున్నాను అని అంటున్నాడు. అన్ని ఇంట్లోనే జరుగుతుంది. ఇందాక బోధించిన యేసు ఇప్పుడు తన మాటలు అంటున్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్తున్నానంటే తక్షణమే 12వ వచనంలో వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నొంది మనము ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచని. చెప్పండి, దేవునికి స్తోత్రం కలుగుందా. గ్లోరీ టు గాడ్. చెప్పండి కూడా, గ్లోరీ టు గాడ్. ఇక్కడ జరిగిందా? పైకప్పును విప్పి నష్టము చేసి దాన్ని పగలగొట్టి మళ్ళా ద్వారం చేసి మళ్ళీ అట్లే దించి అలా ఉంచిన మనిషి ఇప్పుడు లేచి నడుస్తున్నాడంటే ఆలోచన చేయండి. ఆ నలుగురు మనిషి కరెక్టే కదా? వారికి కదా క్రెడిట్. అమ్మ ఆయనను తెచ్చి ముందు పెట్టినారు చూడండి. ఎవరు పెట్టింది? యేసు ప్రభు ఈజీగా చెప్పేస్తాడు. అది మనకు విషయమే కాదు. యేసు ప్రభు స్వస్థపరిచేదంతా పెద్ద విషయమే కాదు. ఇక్కడ ఆ మనిషి అలా లేచి నడవడానికి ప్రధాన కారణం ఎవరు? మనకు అలాంటి వారు ఉండాలి. థ్యాంక్ యూ. కుమార్ బ్రదర్ ఇక్కడ మన సహవాసములకు ఎట్లా వచ్చినట్టు మీకు తెలుసా? ఎట్లా వచ్చినట్టు తెలుసా? మన తిరుపతి సహవాసంలో ఉన్న లతా శిక్ష తెలుసా? రండి, కెమెరాలో తెలియదు వాళ్ళు. ముగిస్తాను. ఇప్పుడు కుమార్ బ్రదర్ మన సహవాసం ఎట్లా వచ్చాడు? బ్రదర్ నేను వచ్చి మిమ్మల్ని పిలిచినాను, మా సంఘానికి రండి, నేను బాగా బోధిస్తాను, మా ఆరాధన బ్రహ్మాండంగా ఉంటుంది, పాట బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు మా సహవాసానికి వస్తే మీకు బాగా మీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు ఏదైనా మేము ఇంట్లో చెప్పాను. కానీ మన అంతోణిరాజు బ్రదర్ యొక్క కుమార్తె ఎవరు? లత. పెళ్ళి అయిన తర్వాత మన పాకాల సహవాసంలో ఒక సండే, ఒక ఆదివారం లైవ్ వీడియో ఒకటి వేశాను, మెతుషల అని. అది ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంది. ఆ మెతుషల వీడియోను లత ఏం చేసిందంటే బ్రదర్కి పంపించింది. అంటే కుమార్ బ్రదర్, అంతోణిరాజు బ్రదర్ వాళ్ళు బాగా ఫ్రెండ్స్. వాళ్ళు మీకు తెలుసు కదా, ఏ పాకాలలో వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. చిన్న వయసు నుంచి వాళ్ళు బాగా చదివేది, వాళ్ళు అల్లరి చేసేది, వాళ్ళు అన్ని పనులు చేసేది అంతా పాకాలలో మొత్తం. ఈయన పెద్ద డాన్ తెలుసా మీకు? నిజంగా తమాషకి చెప్పలేదు, ఇది నిజంగా ఈయన పెద్ద దాదా పాకాలలో. నేను తమాష సారీ, ఇది ఆయన చెప్తేనే బాగుంటుంది, కానీ ఇది నేను చెప్తా ఉంటా. ఈయన చెయ్యలేని పనులు అనేది ఏం లేవు. ఇట్లే ఇప్పుడు చూసేటప్పుడు ఏదో అమాయకుడుగా ఉన్నట్టుగా మీరు అనిపిస్తూ ఉంటుంది. కాదు, ఆయన భయంకరమైన వ్యక్తి అయినా. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభువుని నమ్ముకున్నాడు కాబట్టి అన్నిటినీ ప్రభువుని బట్టి ఆయన విధేయతగా ఉన్నాడు. అంతేగాని ఆయన అన్ని చేసినవాడు, మొత్తం అందరికీ పరిచయమైన వాడు. సరిపోండి, దేవునికి స్తోత్రం. అట్లా ఆ సహోదరి ఏం చేసిందంటే, అంకుల్ ఈ వీడియోను చూడండి, మా పాస్టర్ ప్రసంగాన్ని మీరు చూడండి అని చెప్పడం వలన అది వస్తూ ఉంటే ఈయన ఏమిటంటే, నువ్వు నాకేమి వీడియో పంపించేది, నేను నీకు ఒక వీడియో పెడతానని చెప్పి ఈయన ఏం చేసినారంటే, ఆయన లతాకి ఏం చేసిందంటే ఇంకొక వీడియో పెట్టినారట. ఇట్లా పోటీలు. మొత్తం మీద మెతుషల వీడియో ఈయన చూడలే. కొన్ని రోజులు అయిన తర్వాత సరే ఏదో ఆ పాప పంపించింది కదా, ఏమి ఉంది అని చూద్దామని ఓపెన్ చేసి చూసినాడట. అలా చెప్పండి, అక్కడ టర్నింగ్ పాయింట్. దేవుడు ఆయన హృదయమును
ఆ మెసేజ్ ద్వారా తాకాడు. తాకి ఆయన ఏం చేశారంటే, ఆ ప్రసంగం ఎట్లా చేశానో నాకు కూడా తెలియలే, కానీ అది వీడియో చూస్తేనే నాకు తెలుస్తుంది, ఓ ఇట్లా మాట్లాడి ఉన్నానని. కొన్ని సందర్భంలో నేను ఆ మాటలు నాకే నచ్చదు, కానీ అది ఈయనకు నచ్చి దేవుని వాక్యం ఇంత శక్తివంతమైనదని తెలిసి ఆ రోజు సాయంత్రం కదా బ్రదర్, ఆ రోజు సాయంత్రం నేను పాకాల చర్చిలో శనివారం సాయంకాలం నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. పాటలు ప్రాక్టీస్ బ్రదర్ వస్తున్నాడు. పాల్గోవా జాంగిరి 1 కేజీ 1/2 కేజీ 1/2 కేజీ తెచ్చి చేతిలో పెట్టుకొని వచ్చాడు. అదంతా మిగతా విషయం తెలిసింది కాబట్టి నేను చెప్పడం లేదు, దేవుడికి స్తోత్రం. అట్లా మన సహవాసమునకు వచ్చి పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి ఆ తర్వాత మెల్లగా ఏం చేశారంటే ఆయన వచ్చాడు, తర్వాత కిరణ్ వచ్చాడు, ఆ తర్వాత సహోదరి వచ్చారు, తర్వాత వాళ్ళ ఫ్యామిలీలు అందరూ రాగలిగారు, అల్లుడు రాగలిగాడు. మరి ఆ విధంగా దేవుడు ఆ కుటుంబాన్నే మన యొద్దకు దేవుడు ఏం చేశారు, నడిపించారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము ఏదో ఒక రూపంలో ఏం చేయబోతుంది, చేరుతుంది. సో అందుకే ఇప్పుడు ఈరోజు కూడా రికార్డ్ అవుతా ఉంది. ఇది కూడా ఎవరైనా చూడవచ్చు. అది ఒకవేళ దూరంగా ఉన్నా దగ్గర ఉన్నా మనకు తెలియదు. దేవుడు తన మాటల ద్వారా వారితో ఏం చేస్తాడు, మాట్లాడుతూ ఉంటాడు. నేను వాక్యం ముగిస్తూ ఉంటా. బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ఆ యొక్క పక్షవాయువు గల మనిషిని బాగు చేసి నడవజేశాడు. దానిని చూచిన వాళ్ళందరూ ఏం పొందినారు, విభ్రాంతి నొంది మనము ఇలాంటి కార్యములను ఎన్నడూ ఏం చేయలే, చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరచిరి. హల్లెలూయా, దేవుణ్ణి మహిమపరచిరి. ఫుల్ స్టాప్ ఉందా ఆ వాక్యంలో? ఫుల్ స్టాప్ ఉందా? ఫుల్ స్టాప్ ఉందంటే అయిపోయింది అని అర్థం. ఈ కుటుంబ ప్రార్థన కూడా అయిపోయింది. హల్లెలూయా, ఫుల్ స్టాప్. మనం దేవుడిని మహిమపరిచి ఏం చేయాలి, వెళ్ళిపోవాలి. అలాగే ఈ కుటుంబ వారు కూడా దేవుడిని ఏం చేయాలి, మహిమపరిచి సంతోషంగా దేవుడిని స్తుతించాలి. ఆమేన్, హల్లెలూయా. మళ్ళీ మీటింగ్ ఇట్లా జరిగింది, పాస్టర్ ఇట్లా మాట్లాడు, అది నన్ను గురించే మాట్లాడినారు, ఇట్లా చెప్తున్నారు అని మనం సణిగినాం అనుకోండి, ప్రయోజనమే కాదు. ఏ కార్యక్రమం సరే సనుగులు మనం చేయనేకూడదు. మీకు తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు సణిగి ఏమైనారు, కానాను దేశంలో ప్రవేశించలేకపోయారు. మనకు సనుగులు వద్దు, సంతోషంగా దేవుని నామాన్ని మనం మహిమపరచుదాం. హల్లెలూయా. ఇలాంటి కూడికలలో ఎవరైనా ఒకరు దేవుని వాక్యం చేత ఇన్స్పైర్ అవ్వడానికి, ఎవరైనా ఒకరు దేవుని వాక్యములలో వారు ప్రేరేపింపబడి, ఉజ్జీవింపబడి, హెచ్చరించబడి, గద్దించబడి వారి జీవితం మారితే దానికి మించిన ఆశీర్వాదం మరొకటి లేవు. సో అందుకే యేసుక్రీస్తు ఆ ఇంటిలో నుండి ఆ కార్యమును చేశారు. ఆ మనిషి వచ్చేటప్పుడు మంచంలో వచ్చాడు, పోయేటప్పుడు ఆ మంచమును చేతిలో ఎత్తుకొని నడుచుకుంటూ పోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో అది జరగడానికి ఎవరి ఇల్లు కారణమైంది? ఇప్పుడు సీమోను పేతురు భార్య, సీమోను పేతురు అత్తగారు అందరూ కలిసి, ఇంకా ఫ్యామిలీగా ఉన్నారు, ఎవరు మనకి డీటెయిల్స్ లేదు. అందరూ కలిసి ఆ రోజు అంతమంది జనాలు వచ్చి ఇంటిని నాశనం చేసి, ఇంటిని నష్టం చేసి, ఇంటి పైకప్పును పగలగొట్టి, ద్వారం చేసి, ఎన్ని పనులు చేసి పోయినా అక్కడ జరిగింది ఏమిటి? దేవుని నామం ఏమైంది? చాలు, మనకది చాలు. ఎవరు ఏమనుకున్నా మనకు పర్వాలే. హల్లెలూయా. నా బ్రదర్, యారు ఎన్నో సొన్నాలు కవలపడాలి, కర్తరు నామం మహిమపట్టదు. హల్లెలూయా, కర్తరుడి నామం మహిమపట్టదు. మనము దేవునిని మాత్రం మనం